ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 2027 జూన్ నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మరో 3,300 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇటీవల ఈ ప్రాజెక్టుకు 2,300 కోట్లు కేంద్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే. వచ్చే సెప్టెంబర్ నాటికి మరో 3,300 కోట్లు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు సమాచారం. వైసీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ఉన్నది వైసీపీ కాదని అదో గొడ్డలి పార్టీ అని చంద్రబాబు అన్నారు. మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పమ్మిడిముక్కలో ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో పాల్గొన్న సీఎం చంద్రబాబు నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని అన్నారు. వైసీపీ అధినేతకు మానసిక సమస్యలు ఉన్నాయని విమర్శించిన చంద్రబాబు తాము ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను 2 గంటల్లో కూల్చివేయటమే వారి విధ్వంసకర మనస్తత్వానికి నిదర్శనమని అన్నారు. గడిచిన 22 నెలలుగా తమ కూటమి ప్రభుత్వం ఏపీకి పునర్వైభవం తెచ్చేందుకు కృషి చేస్తోందన్నారు. రక్త చరిత్రని ఆయన చేసిన నేరాల్ని నానెత్తినే వేశాడు. మీరంతా నమ్మేశారు, ఓట్లు వేశారు. అందుకే 2019లో మనం దెబ్బతిన్నాం. కొంతమంది కాదమ్మా, వేశారా లేదా? వాస్తవం ఓట్లు వేశారు, అతను గెలిచాడు, 151 సీట్లు గెలిచాడు, విధ్వంసాన్ని ప్రారంభించారు. మీలో మార్పు వచ్చింది. నేను పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి వస్తే చరిత్రలో ఎప్పుడు రాని గెలుపు 94% సీట్లు గెలిపించారు. కానీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఒకటే, జీవితంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అందులో నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే వైకుంఠ పాడే ఇది. నేను బాగా డెవలప్ చేయడం, ఎవడో వచ్చి విధ్వంసం చేయడం, మళ్ళా నేను నిలబెట్టడం, ఇది శాశ్వతంగా ఉంటుంది. మీ అందరిలో ఒకే ఆలోచన అడుగుతున్నా, భవిష్యత్తులో మనకు వైకుంఠపాళి వద్దు, ఎన్డీఏనే ముద్దు. మీ రాబోయే రోజుల్లో మీరందరూ ముందుకొస్తే ఒక ఏపీ వ్యాప్తంగా సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పింఛన్ నగదును అందజేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన పింఛన్ల పంపిణీలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నజీర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు పాల్గొన్నారు. పేదలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమప్రాధాన్యం ఇస్తున్నాయని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జరిగిన మేడే వేడుకల్లో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కార్మికులతో కలిసి మంత్రి రామానాయుడు 3 కిలోమీటర్ల మేర రిక్షా తొక్కారు. కార్మికులకు టీ-షర్ట్లు అందించారు. రాష్ట్ర అభివృద్ధి, పారిశ్రామిక పురోగతిలో కార్మికుల పాత్ర కీలకమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. కార్మిక సోదరులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఒక సంక్రాంతి చూస్తూ ఉంటాం, ఒక రంజాన్ చూస్తూ ఉంటాం, ఒక క్రిస్మస్ చూస్తూ ఉంటాం. ఈ రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి కంటే నాకు ఏదైతే ఈ మేడే వాటన్నిటికంటే కూడా ఒక పెద్ద పండుగగా నాకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు ఈ మేడే పెద్ద పండుగ అని నేను అంటూ ఉన్నానంటే, ఈరోజు ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా కష్టాన్ని నమ్ముకున్నటువంటి నిస్వార్థంగా ఉండేటువంటి వర్గం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది కార్మిక వర్గం,
అది శ్రామిక వర్గం. అంతేకాదు ఈరోజు కార్మిక వర్గంతో ఈ సమాజ అభివృద్ధి దోహదం ముడిపడి ఉంది. కార్మిక లోకంతో అభివృద్ధి ముడిపడి ఉంది అని ఘంటాపథంగా నేను చెప్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు మీరు వాడేటువంటి ప్రతి ఇక అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. స్వయంగా ఇంటింటికి వెళ్లి వృద్ధులకు వికలాంగులకు చేతికి పింఛన్లు ఆయన అందజేశారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 75 రూపాయలతో మొదలైన పింఛన్ విధానం నేడు 4,000 రూపాయలకు చేరిందని గుర్తు చేశారు. దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలోని అర్హులకు ఈ స్థాయిలో ఆర్థిక సహాయం అందుతోందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 62,47,538 మందికి నెలకు 2,721 కోట్ల పింఛన్ కోసం ప్రభుత్వం వెచ్చిస్తోందని అన్నారు. అనంతరం మేడే సందర్భంగా గ్రామ పంచాయతీలో నిరంతరం శ్రమిస్తున్న శానిటరీ కార్మికులను శాలువాతో సత్కరించి గౌరవించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో, రోగాల బారిన పడకుండా ప్రజలను కాపాడటంలో వారి పాత్ర అమూల్యమైందని తెలిపారు. రెడ్డిగా వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ రద్దుపై తీర్పును ఈ నెల 6న మా రాజమండ్రి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబు బెయిల్ రద్దు కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సాక్షులను బెదిరించిన కేసులో ప్రస్తుతం అనంతబాబు జైల్లో ఉన్నారు. మరోవైపు అనంతబాబు కస్టడీ పిటిషన్పై ఈ నెల 4న తీర్పు ఇవ్వనున్నారు న్యాయమూర్తి. రెడ్డికి అమరావతి అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర కేబినెట్ దాదాపు 2,400 కోట్ల నిధులు మంజూరు చేయడంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. కేబినెట్ నిర్ణయాలు విచిత్రంగా ఉన్నాయని, ఇవి కేవలం చంద్రబాబు సంపద సృష్టి కోసమే తప్ప ప్రజల కోసం కాదని ఆయన ఆరోపించారు. సచివాలయ భవనాల గ్లాస్ క్లాడింగ్ వంటి పనుల కోసం 2,400 కోట్ల పైగా కేటాయించడం ఏంటని సజ్జల విస్మయం వ్యక్తం చేశారు. 1,000 కోట్ల కుమ్మరిస్తావు కాబట్టి అదేదో ఇమ్మీడియట్ స్టాప్ చేసి ఇటు పక్కకు వస్తే అపోతం అయిపోతుందని ఒక ఆచరణాత్మకమైన ప్రజల సొమ్మును జాగ్రత్తగా వాడాలనుకునే ఒక పాలకుడు చేయాల్సిన పని గురించి గుర్తు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఫాలో కండి అని కూడా అందరు చెప్పారు. చూడండి అని నిన్న కేబినెట్ సాక్షిగా ఈరోజు రాష్ట్రం ప్రజల మీద ఇంకో పెద్ద బాంబు పడేశారు. ఏమది అంటే అమరావతిలో సెక్రటేరియట్ బిల్డింగుల కోసం, కట్టబోయే సెక్రటేరియట్ బిల్డింగులు అద్దాల కోసం 2,540 కోట్లతో కాంట్రాక్టు. కేవలం అద్దాలు. బిల్డింగ్ చూసే నోరెళ్లబెట్టి ఆ బిల్డింగ్ ప్రపోజల్ చూసి ఆ కాంట్రాక్టు, దాని మీద ఏదో ప్లంబింగ్ అని, దానికి తోడు కరెంటు సప్లై అని, డ్రైనేజ్ అని వేసినవన్నీ చూసి ఇది పోర్పుని ఎంత పెరుగుతుందో చెప్పలేమనుకున్నాం. కానీ మీరు 12-14 అయింది. నారాయణ తర్వాత మాట్లాడుతూ వీటన్నిటికీ పర్యవేక్షకుడు, అన్ని రకాలుగా చంద్రబాబు ఆలోచనలన్నిటికీ తనే ఒక రూపం ఇచ్చేవాడిన నారాయణ గారు, ఆయన 14 కాదు 16 కూడా కావచ్చుంది. కేవలం అద్దాలకు 3,000 కోట్లు. ఇంతకుముందుది తీసుకొని ఇది కూడా ఎస్ఎఫ్టీకి డివైడ్ చేస్తే 52 లక్షల ఎస్ఎఫ్టీకి ఇంకొక ఇది 18,000 రూపాయలు దాటి 18,500, 18,600కు వస్తుంది ఎస్ఎఫ్టీ. అయ్యా ఇదేం దోపిడీ, ఇది ఎక్కడికి పోతున్నారు, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎక్కడ బెస్ట్ 5 స్టార్ ఫెసిలిటీస్ ఎక్కడన్నా కట్టినా కూడా 4,000, 5,000కు మించకపోతే రెడ్డిక ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం పీఎం నరేంద్ర మోడీకి అలవాటుగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 80 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కమర్షియల్ సిలిండర్ గ్యాస్ ధరలు పెరిగాయని అన్నారు. మేడే కానుక హోటల్ కార్మికులకు ఇచ్చిన బహుమతి కమర్షియల్ గ్యాస్ ధరలు పెంచడమేనని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో రూపాయి పాతాళానికి పడిపోతుంటే సిలిండర్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మండిపడ్డారు. మరి అల్టిమేట్గా పని చేసి డెలివరీ చేసే
కార్మికులు ఎవరైతే ఉన్నారో అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పే మాటల్లో కార్మికుడు చేసే శ్రమ వల్లే లోకానికి అందం ఆకారం వస్తాయని ఒక బలంగా నమ్మి ఆయన అన్న మాట ఏమంటే, పాలరాతి బొమ్మైనా పార్లమెంటు భవనమైనా వాడు చుడితేనే శ్రీకారం, వాడు కడితేనే ఆకారం. అంటే కార్మికుడి యొక్క సత్తా చెప్పడానికి, కార్మికుడి యొక్క గొప్పతనం చెప్పడానికి మరి కవులు ఎన్నో సందర్భాల్లో ప్రయత్నం చేసిన మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. అట్లాగే ఇవాళ మే డేకి మేము ఇక్కడికి వస్తా ఉన్నాం. వస్తుంటే మరి ఇప్పుడే ఒక పిడుగు లాంటి వార్త వచ్చింది. కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రతిసారి ఎలక్షన్లు అంటూ ఏమన్నా జరగంగానే తెల్లారే సిలిండర్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచుడు ఆయనకు అలవాటైపోయింది. ఇలా ఇక్కడికి వస్తుంటే ఇప్పుడే వార్త వచ్చింది. దేశ చరిత్రలో వచ్చే సంవత్సరం అయితే సరిగ్గా 80 ఏళ్ళు నిండుతుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దమ్ ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. ఏది? 1000 రూపాయల సిలిండర్ ధర పెంపు. దీనివల్ల ఏం జరుగుతుంది? మహిళా బిల్లు పేరిట ఎన్డీఏ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 2/3 వంతు మెజారిటీ లేదని తెలిసి కూడా బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని అన్నారు. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే 33% మహిళా బిల్లు పేరుతో రాజకీయంగా లబ్ధికి ఎత్తిస్తున్నారని దుయ్యబట్టారు. మహిళలకు అన్యాయం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందని అన్నారు. డీలిమిటేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి, పవన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. చెప్తాము. ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఆల్రెడీ 16వ తారీఖున నోటిఫై చేశారు. కాంగ్రెస్ డిమాండ్స్ ఇమ్మీడియట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. ఆ చిన్న చిన్న కండిషన్స్ తీసివేసి ఉన్న 543 కాన్స్టిట్యున్సీలు ఇమ్మీడియట్గా మీరు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ప్రవేశపెట్టి ఉమెన్ రిజర్వేషన్ బిల్ అమలు చేయండి. నియోజకవర్గాలు పెరిగిన తర్వాత చూసుకోవచ్చు. ఉన్న 543 నియోజకవర్గాలకు వర్తించి చేయండి. నంబర్ 2, ఈ తప్పుడు ప్రచారం ఆపండి. నంబర్ 2, నిగూఢంగా రహస్యంగా వారు డీలిమిటేషన్ తీసుకురావడానికి కారణం ఏంటంటే, డీలిమిటేషన్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు నంబర్ పెంచవచ్చు. తర్వాత రెండోది, వారి ఇష్టం వచ్చినట్టు బౌండరీస్ చేంజ్ చేయొచ్చు. అస్సాము తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో చేసిన విధంగా వారు చేయొచ్చు. 4 మెయిన్ పాయింట్స్ ఉంటాయి డీలిమిటేషన్లో. ఒకటి ఏమిటంటే జాగ్రఫికల్ కంటిగ్యూటీ, అంటే భౌగోళికంగా. రెడ్డిగా ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకింగ్స్ విడుదలయ్యాయి. టీమిండియా గత స్థానాన్ని మెరుగుపరుచుకుని 3వ స్థానానికి చేరుకుంది. నిజానికి T20 క్రికెట్లో అదరగొట్టిన టీమిండియా గతేడాది నుంచి టెస్టులో కాస్త ఇబ్బంది పడింది. స్వదేశంలోనూ ఓటములను చవిచూసింది. ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్ 4వ సీజన్ నడుస్తోంది. ఇప్పటికైతే ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 6వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్తో టెస్టులు ఆడబోతోంది. అన్నిట్లోనూ విజయాలు సాధించి మిగతా జట్లు వెనుకబడితే WTC ఫైనల్కు చేరేందుకు అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో వార్షిక టెస్టు ర్యాంకులను అంతర్జాతీయ క్రికెట్ మండలి విడుదల చేసింది. ఇందులో టీమిండియాకు మెరుగైన ఫలితం రావటం గమనార్హం. ఐసీసీ వార్షిక టెస్టు ర్యాంకుల్లో 131 పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో నిలిచింది. 119 పాయింట్లతో దక్షిణాఫ్రికా 2వ స్థానం దక్కించుకోగా 104 పాయింట్లతో భారత్ కూడా ఒక ప్లేస్ను మెరుగుపరుచుకొని 3వ స్థానానికి వచ్చింది. బజ్బాల్ క్రికెట్ అంటూ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న ఇంగ్లాండ్ 102 పాయింట్లతో 4వ స్థానానికి పడిపోయింది. 101 పాయింట్లతో న్యూజిలాండ్ 5వ స్థానంలో ఉండగా ఆ తర్వాత 6వ స్థానంలో పాకిస్తాన్, ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్, జింబాబ్వే కొనసాగుతున్నాయి. మొత్తం 12 జట్లలో ఆఫ్ఘనిస్తాన్కు మాత్రమే 1 పాయింట్ కూడా రాకపోవడం గమనార్హం.
రైటిక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిరుమలలో పున్నమి గరుడ వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. నిండు వెన్నెలలో స్వరాలంకార భూషితుడైన గోవిందుడు తన ఇష్టవాహనమైన గరుడుపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణలు మంగళ వాయిద్యాల మధ్య స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగింది. వార్షిక బ్రహ్మోత్సవాల గరుడ సేవను దర్శించుకోలేని భక్తుల కోసం టీటీడీ ప్రతి నెల పౌర్ణమి నాడు ఈ విశిష్ట సేవను నిర్వహిస్తోంది. వెన్నెల కాంతులు గరుడ వాహనంపై కదిలి వచ్చిన స్వామివారిని దర్శించుకొని భక్తులు పులకించిపోయారు.